సృష్టి మొదలు కాకముందు, కాలం కూడా పుట్టకముందు శూన్యంలో ఒకే ఒక్క శక్తి ఉండేది. అదే పరబ్రహ్మ, పరమశివుడు. నేనే సృష్టికర్త. నా లేకుండా ఈ జగత్తు ఉండదు. సృష్టి చేసినంత మాత్రాన గొప్పవాడివి కాలేవు బ్రహ్మ. నేను కాపాడకపోతే లోకాలు నశిస్తాయి. వారి అహంకారం పెరిగిన క్షణంలో ఒక్కసారిగా విశ్వం కంపించింది. వారి మధ్యలో ఆది అంతాలు లేని ఒక భయంకరమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. మీరిద్దరిలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలంటే ఈ జ్యోతిర్లింగానికి ఆది లేదా అంతం కనుగొనండి. ఎవరు ముందుగా తెలుసుకుంటారో వారే గొప్పవారు. విష్ణుమూర్తి వెంటనే వరాహ అవతారం ధరించాడు. అతడు భూములను చీల్చుకుంటూ ఆ జ్యోతిర్లింగం అడుగు కోసం పాతాళాలకు దూసుకెళ్లాడు. ఇక బ్రహ్మదేవుడు హంస రూపం ధరించి ఆకాశాలను దాటి జ్యోతిర్లింగం చివర కోసం ఎగిరాడు. ఓ మహాదేవా, నీ మహిమ అనంతం. నేను ఓడిపోయాను. అయితే బ్రహ్మ మాత్రం ఓటమిని అంగీకరించలేకపోయాడు. అప్పుడే పైనుండి ఒక కేతకీ పుష్పం కిందకు జారుతూ నువ్వు నాకు సాక్ష్యం చెబితే నేను విజేతనవుతాను. కేతకీ పుష్పం అసత్యానికి అంగీకరించింది. నేను విజేతనవుతాను. కేతకీ పుష్పం అసత్యానికి అంగీకరించింది. బ్రహ్మదేవుడు అసత్యము పలికెను. నేనే విజేతను. ఈ పుష్పమే సాక్ష్యం. కేతకీ పుష్పము బ్రహ్మకు సహకరించెను. సర్వాంతర్యామి అయిన పరమశివునికి ఆ అసత్యం వెంటనే తెలిసిపోయింది. ఆ క్షణంలో జ్యోతిర్లింగం నుండి భయంకరమైన కాలభైరవుడు అవతరించాడు. అసత్యం పలికినందుకు శివుడు బ్రహ్మ 5వ తలను ఖండించాడు. బ్రహ్మా, భూలోకంలో నీకు పూజలు ఉండవు. ఈ కథ మనకు చెబుతున్న గొప్ప సత్యమేమిటంటే అహంకారం ఎంత పెద్దదైనా సత్యం ముందు నిలవలేదు. వినయం దేవత్వానికి దారి, అసత్యం వినాశనానికి దారి. మహాదేవ్!